ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మంచి వాగ్దానాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. సహోదరి సహోదరులారా, నీ యొక్క జీవితంలో కష్టమనే దారిలో ప్రయాణం చేస్తున్నావా? ఒకవేళ అన్ని పనుల్లో అపజయం పాలైపోయి అన్ని దారులు మూసుకుపోయినట్లయితే అంతా అయిపోయిందని అనుకుంటున్నావా? దేవుని యందు నమ్మిక ఉంచుము. దేవుడు మరలా మార్గాన్ని తెరుస్తాడు. అంతకుముందు నువ్వు పోగొట్టుకున్నవన్నీ మరలా నీకు ఇస్తాడు. అంతకుముందు నువ్వు కోల్పోయిన వాటన్నిటినీ మరలా దేవుడు అనుగ్రహిస్తాడు, పునరుద్ధరిస్తాడు. ఆయనే భూమి ఆకాశాలను సృజించినవాడు. దేవుడు నీ పాదాలను త్రొట్టెల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన నీకు నిజంగా సహాయము అనుగ్రహిస్తాడు, రక్షిస్తాడు. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారందరి హృదయాలని సంతోషంతో నింపండి, మార్గాలు తెరవండి, సహాయము చేయండి. వారు చేయు పనులన్నిటిలో విజయం దయచేసి కాపాడండి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.